విశాఖపట్నం మధురవాడలో సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని బెదిరించిన నకిలీ ఏసీబీ ఇన్స్పెక్టర్ సుధాకర్ కేసులో ఆసక్తికర మలుపు తిరిగింది. ఈ కేసులో సుధాకర్ కు సహకరించిన వ్యక్తిగా గతంలో వివాదాస్పద ఘటనల్లో పాల్గొన్న మాజీ ఏఆర్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత పేరు వెలుగులోకి వచ్చింది. ఇక సస్పెండ్ అయి జైలుకు వెళ్లొచ్చిన తీరు మారలేదు. అక్రమాల్లో ఆరితేరిన లేడీ పోలీస్ స్వర్ణలతకు సినిమా పిచ్చి ఇంకా పోలేదు. గతంలో నోట్ల మార్పిడి కేసులో అరెస్టై రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. విశాఖపట్నం మధురవాడ సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని బెదిరించిన కేసులను స్వర్ణలత పాత్ర ఉన్నట్లు తేల్చారు పోలీసులు. నకిలీ ఏసీబీ ఇన్స్పెక్టర్ సుధాకర్ ను అడ్డుపెట్టుకుని డబ్బు కోసం సబ్ రిజిస్ట్రార్ ని బెదిరించినట్టు తేల్చారు. సుధాకర్ కాల్ లిస్టు ద్వారా స్వర్ణలత బండారాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఏఆర్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న స్వర్ణలత కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గతంలో 2,000 రూపాయల నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయ్యారు స్వర్ణలత. సినిమాలో నటించాలన్న పిచ్చితో డబ్బులు కూడగట్టేందుకు దొంగ పోలీసు అవతారం ఎత్తారు. నటనలో శిక్షణ తీసుకోవడమే కాదు, డ్యాన్సులు నేర్చుకున్నారు. అంతేకాదు ఏపీ 31 పేరుతో ఓ సినిమా పోస్టర్ను సైతం రిలీజ్ చేశారు. ఆమె డ్యాన్స్ వీడియోలు, సినిమా పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత నకిలీ దందా వ్యవహారం బయటపడటం, అరెస్ట్ అవ్వడంతో కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న స్వర్ణలత మళ్లీ దందాలకు పాల్పడుతున్నట్టు తేల్చారు పోలీసులు. ఆమెకి ఇంకా సినిమా పిచ్చి పోలేదని చెబుతున్నారు. బాపట్ల సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వర్ణలత కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం స్వర్ణలత బాపట్ల జిల్లాలో ఏఆర్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. పిఎంపాలెం పోలీసులు ఆమె ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు పోలీసు వ్యవస్థలో ఉన్న లోపాలను, నైతిక విలువల పతనాన్ని చూపిస్తోందంటూ పలువురు పేర్కొంటున్నారు.